ఈ సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ కూకట్పల్లిలో కాశ్మీర్ జలకన్య ఎక్స్పో ఉందండి. మేమైతే కన్నా అక్కడికి వెళ్ళాము. అది ఎలా ఉంది, పిల్లలు తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీనా లేదా, మనం వెళ్ళొచ్చా లేదా అనేది ఒకసారి ఫుల్ వీడియో అయితే మొత్తం చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ అండి. మేమైతే 8 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 800 అనమాట. అక్కడైతే టికెట్స్ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. బయట అయితే మాత్రం వావ్ అనుకొని వెళ్ళాము, ఎందుకంటే కాశ్మీర్ స్నో అనేది పడుతుంది అని చెప్పి మేమైతే యూట్యూబ్లలో చూసాం కాబట్టి కాశ్మీర్ స్నో అంటే పిల్లలు కూడా హ్యాపీగా వెళ్దామని చెప్పి అన్నారు, అందుకే వెళ్ళామన్నమాట. చూడండి, ఇది ఎంట్రన్స్. మనకి కొండలు ఎలా ఉంటాయో అలాగా స్టోన్స్ లాగా ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళింది 5:30కి వెళ్ళాము. ఇంకా అప్పటికైతే కరెక్ట్గా అన్నీ అయితే స్టార్ట్ చేయలేదు, కొన్ని లైట్స్ వేసారనమాట, కొన్ని అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. 6:30కి వెళ్తే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళైతే 4K ఓపెన్ అని బోర్డు ఉందన్నమాట. మేము 4K వెళ్దాం అనుకున్నాము, కానీ 4K వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయలేరు అనిపించింది. ఎందుకంటే 6:30కి అయితేనే అన్ని రైడ్స్ కానీ లైట్స్ కానీ అన్నీ ఆన్ అవుతాయి అన్నమాట. ఆ టైంలో పిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా ఆ టైంలో వెళ్తే మాత్రం పిల్లలైతే ఫుల్ హ్యాపీ అవుతారు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం కాశ్మీర్ ఎఫెక్ట్ అని చెప్పారనమాట. అక్కడ లైట్స్ ఉన్నాయి, అలాగే కింద ఇసుక వేసి దాని మీద ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట అన్నీ పెట్టారు. కాకపోతే చాలా చల్లగా అనిపిస్తుంది, ఎందుకంటే ఏసీలు ఆన్ చేశారు కదా, చాలా చల్లగా అనిపిస్తుంది. ఇక్కడికి మెయిన్ అబ్బాయిల కన్నా అమ్మాయిలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు అయితే కన్నా చక్కగా ఫొటోస్ దిగుతారు, వాళ్ళ స్టేటస్ అని చెప్పి అవి పెట్టుకుంటూ ఉంటారు కదా. మా పిల్లలు కూడా చూశారు కదా, ఇద్దరు పెద్ద అమ్మాయిలు అయితే మాత్రం చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. కానీ ఈ అబ్బాయిలు మాత్రం ఫొటోస్ వీడియోస్కి అంత ఇంట్రెస్ట్ చూపరు కదా, వాళ్ళైతే జస్ట్ ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు అన్నింటినీ చూసుకుంటూ. కాకపోతే వాళ్ళకి అన్నీ తెలుసు కదా, ఇది ఆర్టిఫిషియల్ అమ్మ, ఇది ఆర్టిఫిషియల్ అమ్మ అని చెప్పి చెప్తున్నారన్నమాట. కానీ అమ్మాయిలు అయితే మాత్రం చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే ఈవినింగ్ టైంలో కాసేపు అలా వెళ్ళి రిలాక్స్ అవుతాము అనుకున్న వాళ్ళు అక్కడ చక్కగా టేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. అలా కూర్చొని చల్లగా ఉంది, సమ్మర్ కదా, ఈ మండు టెండలో వెళ్ళి హాయిగా కాసేపు లోపలైతే కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు అనమాట. చక్కగా కాశ్మీర్లో ఇండ్లు ఎలా ఉంటాయి అనేది చక్కగా అక్కడైతే అక్కడొకటి కట్టారు. మధ్యలో టేబుల్స్ వేసారనమాట, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. కింద ఒకటి పైన ఒకటి ఇలా ఉన్నాయన్నమాట. అందరూ అయితే ఫొటోస్ వీడియోస్ అయితే చక్కగా దిగుతున్నారు. అలా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళనైతే వెళ్ళొచ్చు. చూసారు కదా, కాశ్మీర్ యాపిల్స్ చెట్టు బాగుంది కదా, ఇది మాత్రం చాలా బాగుంది. మొత్తం ఆర్టిఫిషియల్ అయినా చాలా బాగుంది. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ లాగా వాటర్ ఉన్నాయన్నమాట. ఈ ప్లేస్ కూడా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఫుల్గా, చిన్న పిల్లలు కూడా ఇక్కడ చాలా సేపు నడుకొని చూడడం కానీ వీడియోస్ తీసుకోవడం కానీ అక్కడే మాట్లాడుకుంటే చిన్న పిల్లలు కూడా ఆ ప్లేస్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక స్నో అనేది వాళ్ళైతే కన్నా చాలా కష్టపడి పెట్టారనమాట. స్నో అనేది మొత్తం కాటన్ తీసుకొని స్నో ఎఫెక్ట్ అనిపించేలాగా పైన ఈ హౌస్ పైన వచ్చేసి అలా కాటన్ అయితే అమర్చారనమాట. అదంతా మనకి స్నో లాగా అనిపిస్తుంది. కాకపోతే పిల్లలకి అందరికి తెలుసు ఆర్టిఫిషియల్ అనేది. ఆ ఫీలింగ్తోనే వెళ్ళి చూడాలన్నమాట. ఓహో, కాశ్మీర్లో ఇలా ఉంటాయా, ఇలా ఉంటుందా, ఇలా స్నో పడుతుందా అనే ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంటుంది. అక్కడ స్నో పడుతుంది అన్నారు. మేము ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే ఆ స్నో పడేది ఎఫెక్ట్ మాకైతే లేదు. లాస్ట్లో అది కొంచెం చూపిస్తాను చూడండి, ఎందుకంటే మేము రిటర్న్ అయ్యేటప్పుడు అది స్నో ఎఫెక్ట్ కొంచెం ఉందన్నమాట. చూస్తున్నారు కదా, హౌస్ పైన వచ్చేసి ఇదంతా కాటన్ అండి, స్నో పడినట్టు అలా ఉందన్నమాట. అలాగే డెకరేషన్ చక్కగా పూలతోటి అంతా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. అదైతే పిల్లలైతే చక్కగా ఇష్టపడతారు. మెయిన్ అమ్మాయిలు లేడీస్ చక్కగా అక్కడైతే ఫొటోస్ పిక్స్ తీసుకొని వీడియోస్ తీయించుకొని చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మొత్తం కాశ్మీర్ ఎఫెక్ట్ అయితే అలా కనపడుతుంది అంతే. ఇది హైదరాబాద్లో అయితే ఇప్పటికి పెట్టి 7 days అయింది కూకట్పల్లిలో. ఇంకా ఉండంగా అయితే ఇంకా ఏమైనా డెవలప్ అవుతుందేమో, కానీ గుంటూరులో అయితే చాలా బాగుంది అన్నారు. గుంటూరులో ఇంకా దీనికన్నా ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఇక్కడైతే ఇంకా 2 months ఉంటుందంట. అంతలోగా ఇంకా వెళ్ళింది జస్ట్ పెట్టిన ఒక 6 daysకి వెళ్ళాం కదా, 7th day వెళ్ళామన్నమాట మేమైతే కన్నా. ఇంకా లోపల రైడ్స్ ఇవన్నీ అయితే డెవలప్ చేస్తారు, ఇంకా పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంకా పెట్టనివి అయితే, ఓపెన్ అవ్వనివి అయితే ఇంకా ఓపెన్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే కన్నా. ఇక్కడ చూస్తారు కదా, ఈ వీకెండ్లో లైట్స్ వేసి చక్కగా హార్ట్ సింబల్ చాలా బాగుంది. ఇవన్నీ అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అక్కడ కాసేపు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కాస్త అలా ముందుకెళ్తే కన్నా
మనకి అక్కడ వచ్చేసి జలకన్యలు ఉంటారనమాట. ఈ ఇద్దరు అబ్బాయిలు చిన్న పాప చూసారా, వీళ్ళైతే మాత్రం ముందుగానే పరిగెడుతున్నారు జలకన్యలు చూద్దాము అని చెప్పేసి. ఇద్దరు పెద్ద అమ్మాయిలు అయితే మాత్రం వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మెల్లగా వస్తున్నారు. ఇంక వీళ్ళ కోసం అని చెప్పేసి నేను కూడా వెనకాల వెళ్ళాను. ఇదిగోండి చూడండి, జలకన్యలు అయితే ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళైతే చేసే హార్ట్ సింబల్ తీయడం కానీ, బబుల్స్ తీయడం కానీ, వాళ్ళకి హాయ్ చెప్పడం కానీ, చిన్నపిల్లలకి ఇదొక్కటి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇది కూడా జలకన్యలు అయితే బాగానే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారా ఇంతసేపు అనేది ఒక ఆలోచన అనమాట. అసలు వాటర్లోనే ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుందంట, నైట్ 10 వరకు ఎలా ఉంటారు అబ్బా వాటర్లో అనిపించేసింది. వాళ్ళైతే ఓకే చూడండి ఎంత బాగా పిల్లలైతే అక్కడే వాళ్ళతో హ్యాపీగా హ్యాండ్స్ ఇస్తూ హాయ్ చెప్తూ అక్కడైతే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా చిన్నపిల్లలు అయితే మాత్రం జలకన్యల దగ్గర ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా జలకన్యల దగ్గరికి అయితే తీసుకెళ్ళండి, వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. నేనైతే చిన్నపిల్లలతోటి ముందే వచ్చేసాను కదా. ఈ ఇద్దరు అమ్మాయిలు చూడండి లాస్ట్లో వచ్చారు. వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వచ్చారనమాట. అక్కడ జలకన్యల దగ్గర కూడా వాళ్ళిద్దరూ వీడియోస్ తీసుకుంటున్నారు. మధ్యలో పిల్లలు వెళ్ళి వాళ్ళు కూడా హాయ్ చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఈ జలకన్యలు అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చేసి డ్రై రైడ్స్, అలాగే ఇంకా షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఫుడ్ ఉంది తినడానికి, స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వరకు అంతా ఓకే బాగుంది, కానీ ఇక్కడ రైడ్స్ అయితే మాత్రం ఎక్కువైతే లేవు. షాపింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మాయిలకి ఈ షాపింగ్ కూడా ఎక్కువ అమ్మాయిలకే ఉంటుంది కదా. ఇంకా అబ్బాయిలకంటే వీళ్ళకైతే ఏం కొనలేదు, కానీ అమ్మాయిలు అయితే కమ్మలు, హెయిర్ బ్యాండ్స్ ఇలా చిన్న చిన్న అమ్మాయిలకు కావాల్సినవి అయితే తీసుకున్నారు. అబ్బాయిలకైతే ఉన్నాయి, కానీ వాళ్ళకైతే ఏం కొనివ్వలేదు, ఆల్రెడీ ఉంటాయి కదా వీళ్ళ దగ్గర అని చెప్పేసి ఏ టాయ్స్ అయితే కొనలేదు. మరి చిన్నపిల్లలు అయితే కాదు కదా అని అమ్మాయిలు అయితే కొన్నారనమాట. అమ్మాయిల కోసం అయితే షాపింగ్ చాలా ఉంది. అమ్మాయిలకే కాదు, నేను కూడా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. నేను వెళ్ళిన ప్రతి చోట ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ అనేది కనపడుతుంటే తీసుకుంటుంటాం కదా. అందుకే లేడీస్ కానీ అమ్మాయిలకు కానీ షాపింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడే. అలాగే డ్రెస్సులు అన్నీ అయితే ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. ఇది చూడండి ఇక్కడైతే రైడ్స్ అన్నమాట, కార్ రైడ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఎవరైనా కార్ రైడ్ చేయాలనుకుంటే కార్ రైడ్ చేయొచ్చు. ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ మొత్తం రైడ్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఫుడ్ అయితే స్నాక్స్ ఎక్కువ ఉన్నాయండి. అక్కడ టేబుల్స్ కూడా వేసి పెట్టారనమాట. మనం కావాలంటే కాసేపు కూర్చొని తినొచ్చు అక్కడే. ఇంకా చూస్తున్నారు కదా మా పిల్లలు, ఈ చిన్న పిల్లలు అయితే మాత్రం ఇక్కడైతే ఎంజాయ్ చేశారు బాగా. ఇదైతే 100 రూపీస్ అంట, 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫస్ట్ మేమే వెళ్ళాం కాబట్టి ఎవరు లేరు, తర్వాత చాలా మంది అయితే వచ్చారనమాట. ఇదైతే కదా నేనైతే వీళ్ళు ముగ్గురిని తీసుకొని ఇక్కడికి వచ్చేసాను. వాళ్ళైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు అయితే మాత్రం అక్కడ ఇంకా బ్యాక్ సైడ్ అయితే షాపింగ్ చేస్తున్నారు. అందుకే అమ్మాయిలకైతే కొంచెం షాపింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అబ్బాయిలకి అనేది చాలా తక్కువ. ఇక్కడ చిన్న పాప ఉన్నా కానీ ఆ పాపకు ఎంజాయ్ చేద్దామనేది ఉంటుంది, కానీ షాపింగ్ చేద్దాం ఉండదు కదా చిన్నపిల్లలకి. కొంచెం వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి షాపింగ్ చేస్తున్నారు. ఇదన్నమాట. ఈ పిల్లలకు ఆడుకునే రైడ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ పిల్లల్ని అయితే ఏ రైడ్స్ అయితే ఎక్కించలేదు. ఇక్కడ రైడ్స్ కూడా వచ్చేసి మీకు 6:30కి 6:30కి అయితేనే లైట్స్ ఆన్ అవుతాయి, అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలు ఏదైనా ఎక్కాలి రైడ్స్ అన్నా కానీ అప్పుడైతే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముందే వెళ్తే కొంచెం ఎంజాయ్ చేయలేరు అనిపించింది. అక్కడ రైడ్స్ అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చేసాను అనమాట. రిటర్న్లో వస్తూ కూడా మళ్ళీ జలకన్యలను చూస్తున్నారు కాసేపు. చూడండి మళ్ళీ అక్కడైతే జనం అయితే చాలామంది వచ్చారు ఆ టైంకి అయితే కనుక. అందుకని చెప్పి మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే రిటర్న్లో కూడా తీసుకుంటూ వస్తున్నాను. స్నో ఎఫెక్ట్ అన్నాను కదా, ఇదిగోండి ఒకే ఒక చోటు ఉందన్నమాట. అదేంటంటే మన మీద స్నో లాగా పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది మేము వెళ్ళేటప్పుడు లేదు, వచ్చేటప్పుడు చూసాం. అందుకే అన్నాను 6కి 6:30కి వెళ్తేనే మీరు అన్నీ ఎంజాయ్ చేయగలుగుతారు. మేము వెళ్ళింది 5:30కి కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే ఈ స్నో ఎఫెక్ట్ లేదనమాట. అందుకే ఆ స్నో ఎఫెక్ట్ కోసం మళ్ళీ రిటర్న్లో వచ్చి అక్కడ ఆగి మళ్ళీ కొన్ని వీడియోస్ అలాగే కొన్ని క్లిప్స్ తీసుకొని పిల్లలు చూసి వచ్చారనమాట. ఓహో ఇదే స్నో ఎఫెక్ట్ అంటే అని చెప్పేసి. కాబట్టి అది ఒక్క ప్లేస్లోనే ఉంది. ఇంకా తర్వాత ఏమైనా పెడతారో ఏమో తెలియదు, కానీ ఒక ప్లేస్లో అయితే మాత్రం ఉందన్నమాట. ఇంకా అలా చూసుకుంటూ రిటర్న్ అయితే వచ్చేసాము. మధ్యలో చూసారా మా పిల్లలు అయితే ఆ స్నో ఎఫెక్ట్ని ఎంజాయ్ చేశారు. అలాగే అమ్మ మన కాశ్మీర్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసా అంటూ ఏసీలు అక్కడ ఉన్నాయన్నమాట బయట. అవి వాటి వల్ల ఎంత పెద్ద ఏసీలు ఉన్నాయి చూడు, వాటి వల్ల మనకు బాగా చల్లదనం కనిపిస్తుంది. ఏసీ ఎఫెక్ట్ అనమాట, కాశ్మీర్ ఎఫెక్ట్ లాగా బాగా ఉంది, కాశ్మీర్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి పిల్లలు ఏసీ దగ్గర చూస్తూ అబ్బో ఇంత పెద్ద ఏసీనా అనుకుంటూ అక్కడైతే చూసారనమాట. ఇంకైతే రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చేసాక ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పేసి
అక్కడైతే మేమైతే నూడిల్స్ మంచూరియా ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇదండి మా గ్యాంగ్ మొత్తం. ఇంతకీ ఈ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో మీకు నచ్చిందా? మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళండి. టికెట్ అయితే 100 రూపీసే అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. VHR @ Telugu Vlogs.